సరే నేను టీ పెట్టుకొస్తాను. సార్ టాబ్లెట్ ఉంటుంది. అమ్ము రాలేదు ఇంకా వచ్చిందండి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళొస్తానండి. ఎక్కువ వేషాలు ఎక్కువైనట్టుంది. మీరే అధికారం చేస్తున్నారు దాన్ని. ఓన్లీ చిన్నపిల్లే కదా. మరి అంత గారవం చేయకూడదు. ఎప్పుడు వచ్చారు? చదివిపోలేదమ్మా. మీరు ఎగ్జామ్స్ రాసేవారు, రిజల్ట్స్ ఇవ్వలేదు ఇంకా స్కూల్లో. ఇచ్చా డాడీ, క్యాన్పస్ నేనే. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారా? రేపు ఆఫీస్కి వచ్చేటప్పుడు నీకు కంపల్సరీ ఐస్ క్రీమ్ తీసుకోండి. ఓకేనా? ఓకే డాడీ. వెరీ గుడ్. రేపు 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ లో 590 రావాలి. ఓకే డాడీ. నేను డాక్టర్ అవుతాను చెప్పి మా నాన్న చెప్పి అవ్వలేకపోయా. నువ్వన్నా మమ్మల్ని అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం కాదు, ప్రాబ్లం తెలుసు కదా. నువ్వు డాక్టర్ అయి నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఓకే డాడీ. నేను గుండె డాక్టర్ని అడిగి మిమ్మల్ని అమ్మని చూసుకుంటాను. తాతయ్య చెప్పినట్టుగానే తాతయ్య కోరిక మేరకు నేను గుండె డాక్టర్ని అవుతాను. మరి నేను కాకపోతే ఇంకా అవుతారు. వెరీ గుడ్. కదండి. అబ్బో దీని ఆశలో. రేపు హాలిడే డాడీ. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్దాం అనుకుంటున్నాను. పార్టీకి వెళ్తాడు రేపు. ఓకేనా? ఇదే పని ఇంకా తండ్రి కూతురు. పార్టీకే కదా, దానికి ఏమైంది? వెళ్ళు. మరి బండి కావాలి. బండి ఎందుకు? నీ వయసు ఎంత? 10th క్లాస్ 15 years కి నీకు బండి కావాలా? అయినా నీ వయసుకి బండి అంటే నీ బండి అంటే ఆశమాషిగా ఉందా? నీ వయసు ఏంటి? పార్టీ నేను చెప్పాను కదా. ఏదో ఒకటి చేసుకోండి తండ్రి కూతురు. నేను మాట్లాడుతున్నా కదా పక్కన వాళ్ళంతా, నీకెందుకు? అయినా నేను డాడీతో మాట్లాడుతున్నా, మధ్యలో నువ్వేంటి? డాడీకి చెప్పండి. మీరు డిసైడ్ అవ్వండి. నేను చెప్తాను కదా పక్క. నీకు బండి కావాలి అంతే కదా. చెబుతుంది నేను మాట్లాడి. ఓకే డాడీ. అయితే అయినా ఏంటంటే మీరు ఏదో రేపు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాల్సిన వయసులో ఇంక ఇప్పుడు ఒక ఇంటికి అత్తగారింటికి పంపించాలి, ఎవరికో కట్టబెట్టాల్సింది కదా. ఎందుకంత నేను పంపిస్తాను అమ్మాయిని. నేను పెళ్లి చేసి అవసరం వాడి ఇంటికి తీసుకొచ్చుకుంటా. నీకేంటి ప్రాబ్లం? మీ తండ్రి కూతురు రూల్స్ కొత్త. అయినా ఎవరో పెట్టాడు కానీ పెళ్లి అయితే అమ్మాయిని అత్తగారింటికి పంపిస్తాను ఎవడు రాశాడు? వాడికి రూల్స్ అండి. బాబా కూతురు కొత్త రూల్స్. ఆడపిల్లని ఎక్కడ వాడు కూతురు ఎవడు రాసి ఉంటాడు. నేను ఇంటికి తెచ్చుకుంటామండి. నీకేంటి ప్రాబ్లం? ప్రధానికి ఇద్దరికి మంచి అర్థమే. నువ్వు లేవలేదు ఇంకా పార్టీ అవుతుంది కదా. డాడీ నేను రెడీ అవుతున్నాను. మరి బండి కావాలి కదా, ఇవ్వండి. ర్యాపిడో బుక్ చేస్తాను. డాడీ ప్లీజ్ డాడీ. ఫస్ట్ టైం కాదు కదా, నేను చాలా సార్లు డ్రైవ్ చేశాను కదా. బయటికి వెళ్తున్నావు కదా. సరే పోనీ ఒక్క రోజు దగ్గరే కదా, 3 kilometers కదా. మంచి డాడీ. దివ్యాన్ని తీసుకెళ్ళి చెప్పింది నచ్చు కదా. ఎందుకు ప్రాబ్లం ఏంది? చెప్పింది నచ్చు కదా. ఏంటి ప్రాబ్లం? ఇక్కడే కదా, అట్లా ఇల్లు అట్లా వచ్చేస్తాం, దగ్గరే కదా. సరే ఇల్లు ఏం చేస్తాం? చెప్తే ఇనేదాన్ని కాదు కదా. పాడైపోద్ది. హెల్మెట్ సరే ఇల్లు మరి ఏం చేస్తాం? ఓకే డాడీ బాయ్. బాయ్. మరి ఇంత గారపం చేయకూడదు పిల్లలు. ఎన్నిసార్లు చెప్పిన అదే మాట కదా. నేను ర్యాపిడో బుక్ చేసుకొని పోతాను. ఏం చేస్తాం? కొత్త ఏం కాదు కదా. హెల్మెట్ అవసరం బండే లేదు. త్వరగా వచ్చేయండి సార్. ఇక్కడ వీడియో. ఊరి అమ్మ బాగానే వచ్చారా? అదేంటి ఫోన్ చేయలేదు కనీసం.
అదే ఫోన్ అనేది చేయకుండా ఎలా? నేనంటే ఆఫీస్లో ఉన్నాను ఫోన్ చేసి మాట్లాడడం ఏంటి ప్రాబ్లం నీకు? ఫ్రెండ్స్ కదా చేస్తారు. సరే ఫోన్ చేయండి అమ్మాయికి. కింద పడిపోయింది. ఫోన్ వచ్చేస్తుంది. అయ్యో మళ్ళీ ట్రై చేయండి. దివ్య నెంబరా? సుష్మా మేడం. ఆహా. ఇద్దరు ఇవ్వలేరు బండి. హలో అమ్మా, ఇంకా రాలేదమ్మా మామూలు 2 hours అయింది. 2 hours మరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా? ఒకసారి నువ్వు కాంటాక్ట్ అవ్వ. 2 hours అయిందంటే అదేంటి ఇక్కడే పక్క సందులోనే కదా వాళ్ళు ఇల్లు. అదేంటి వస్తలే, భయంగా ఉంది. మళ్ళీ కాజీ పెట్టండి. ఏదో ఫోన్ వస్తుంది చూడండి. హలో హలో చెప్పండి. అమ్మకి ఫోన్ చేస్తారండి? రవి గారేనండి? చెప్పండి. మేము మెడోని హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. కొంచెం అర్జెంట్గా మీరు హాస్పిటల్కి రండి. ఈ నెంబర్ నుంచి కాల్ చేస్తానంటే ఏంటి ప్రాబ్లం ఏంటండి? వచ్చాక మాట్లాడుకుందాం ఒకసారి. విషయం చెప్పండి, భయం ఉంది చెప్పండి. ప్రాబ్లం లేదు, రండి ఒకసారి అర్జెంట్గా రండి. ఏమైంది? హాస్పిటల్ హాస్పిటల్ నుంచా? అయ్యో సరే వెళ్దాం. హాస్పిటల్ నుంచి కాల్ చేశారండి? అవును చెప్పండి. డాక్టర్ ఏమైంది? ఏం కాలేదు. సరే, రండి, చూపిస్తాను. ఏమైంది? ఎంత భయం ఉంది? మాకే కార్డు తిని అంటే మేము చాలా ట్రై చేసామండి, కానీ కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. మేమేం చేయలేము సార్. కంట్రోల్ అవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్ కంట్రోల్ అవ్వండి సార్. నీకంటే నేను ఎవరు బాగా చూసుకుంటారు? నువ్వు పెద్ద నన్ను తెలుసుకుంటావు కదా. ఆయన నువ్వు పైకి వెళ్ళిపోతే నీ పైన ఎవరు చూసుకుంటాడు? నాకంటే బాగా నేను అవ్వలేను. నాకు డెవలప్ ఉంటుంది డాక్టర్ నా ఉండవట్లేదు. సార్ 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 చూడండి డాక్టర్ గారు. మీరు ఒక నిమిషం ఉండండి అమ్మా, ఏం కాదు సార్, ఒక నిమిషం. పెట్టుకుని వెళ్ళమ్మా అన్నాను. అయ్యో చూశారు కదా మేడం, మీ నిర్లక్ష్యం వల్ల పిల్లలకి బండి ఇచ్చేలాగా. అమ్మాయి ఎంత వయసు అండి అమ్మాయిది? 15 years. బండి ఇవ్వడం ఒక తప్పు, కనీసం హెల్మెట్ కూడా అమ్మాయి పెట్టుకొని వెళ్ళిపోలేదు. ఇప్పుడు 2 ప్రాణాలు పోయాయి ఇక్కడ. అంతా మీ నిర్లక్ష్యం వల్లే మీ కుటుంబంలో ఉన్నది ప్రాబ్లం. చూసారు కదా, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు. పిల్లలకి ప్రేమ చూపించడం అవసరమే, పిల్లలకి ప్రేమ చూపించాలి. మీకు ఏదో డబ్బు ఉందని చెప్పేసి వాళ్ళు అడిగిందల్లా ఏది అవసరమో ఏది అవసరం లేదో మీకు తెలియకోకుండా వాళ్ళకి ఇచ్చేస్తారు. మీ అతి గారాబం మీ ప్రేమ వల్ల. మీ ప్రేమ అనేది వాళ్ళకి బలం అవ్వాలండి, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేలా ఉండకూడదు. మన సమాజానికి అసలు ఏం చెప్తున్నాం? మనకు డబ్బు ఉంది కదా అని మన స్టేటస్ ప్రదర్శించుకోవడానికి వాళ్ళకి ఏవి పడితే అవి ఇచ్చేసి
వాళ్ళు కనీసం పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెడు అలవాట్లకు లోన్ అయిపోయి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది డ్రింక్ చేసేసి డ్రైవ్ చేసేసి ఏ విధంగా అయిపోయారు. మీరు ఒక ఫ్యామిలీని చూస్తున్నారు, ఎంత సఫర్ అయిపోతున్నారు ఫ్యామిలీ. అమ్మాయి అంత చిన్న వయసులో ఆమె భవిష్యత్తుని కోల్పోయింది. అది తల్లిదండ్రుల నిర్లక్ష్యం, ఆ అమ్మాయి విచ్చలబెడతాను. ఇక్కడ కుటుంబం అనేది నాశనం అయిపోయింది. నేను చెప్తుంది ఒకటే, మనం సమాజానికి మనం ఏం చేస్తున్నాం, మంచి చేయాలి. ఏదైనా సరే సమాజానికి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మన చేతుల్లోనే ఉంది. సో అందరూ దయచేసి, పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ దయచేసి ఆలోచించండి.